భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు నీరు జీవనాధారం. నీరు లేకపోతే భూమి మీద జీవనమే ఉండేది కాదు. సమస్త జీవజలానికి ప్రాణాధారమైన నీటి ప్రాముఖ్యతను తెలియపరచడానికి ప్రతి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే బేల మండలం సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యతని, దీన్ని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంస్థ కోఆర్డినేటర్ నరేందర్ పేర్కొన్నారు. భూమండలం మొత్తం 80% నీటితో నిండి ఉందని, కానీ అందులో అతి కొద్ది శాతం మాత్రమే నీరు తాగేందుకు అనువైందన్నారు. ఆ కొద్దిపాటి నీటిలోనూ అధిక శాతం వాతావరణంలోని తేమ మబ్బుల రూపంలో గాలిలోనే కలిసిపోతుందని చెప్పారు. మిగతా నీరు నదుల్లోనూ, చెరువులు, భూమి అడుగున భూగర్భ జలాలుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహాలక్ష్మి, గ్రామనీటి అభివృద్ధి కమిటీ సభ్యులు భూమారెడ్డి, భూమన్న, కాడే రూపేష్, సిఆర్పి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మనం పొదుపుగా వాడుకోవాలని ప్రతి సంవత్సరం వచ్చే వాటర్ కానీ ఎలాంటి ఇప్పుడు ఇబ్బందులు రాకుండా ఇనుకుడు గుంతలు నిర్వహించి నీటిని ప్రత్యేకంగా మనము పొదుపు చేసుకుంటేనే ఇప్పుడు మనకు ప్రతి బొట్టు మనకు ఇప్పుడు పనికొచ్చే వేసవి కాలంలోనైతే చాలా జీవరాశులకు కానీ మనుగడకు కానీ చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం ప్రతి నీటిని వినియోగంగా వాడుకుంటేనే చాలా అంటే మన బాల వికాస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఇక్కడ